Hi friends, welcome back to our channel. Today we will discuss about 100 days 100 startup stories, day 7. Today's startup story is Rapido. How a small idea become India's biggest bike taxi startup. ఒకవేళ మీరు ట్రాఫిక్లో చిక్కుకున్నారా, క్యాబ్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయా, అదే సమస్యను ర్యాపిడో ఎలా పరిష్కరించింది, బైక్ ట్యాక్సీ ఐడియా ఎలా జాతీయ స్థాయికి ఎదిగింది, ఓలా ఊబర్ వంటి దిగ్గజాలను ఎలా ఎదుర్కొంది, ఈ స్టార్టప్ విజయ రహస్యాలను తెలుసుకుందాం. ద బర్త్ ఆఫ్ ర్యాపిడో. 2015లో ముగ్గురు మిత్రులు అరవింద్ సంక, పవన్ గుంటుపల్లి, రిషికేష్ ఒక సమస్య గమనించారు. ట్రాఫిక్ ఎక్కువ, క్యాబ్ ఛార్జీలు ఎక్కువ, ప్రయాణ సమయం ఎక్కువ. వీరి ఐడియా బైక్ ట్యాక్సీలు. కార్ల కన్నా వేగంగా, క్యాబ్ల కన్నా చౌకగా, ఒంటరిగా ప్రయాణించే వారికి బెస్ట్ ఆప్షన్. మొదట బెంగళూరులో ర్యాపిడో ప్రారంభమైంది. ద గ్రోత్ అండ్ ఛాలెంజెస్. ప్రారంభ రోజుల్లోనే సమస్యలు. ప్రజలు ఈ కాన్సెప్ట్ను నమ్మలేదు. బైక్ ట్యాక్సీలు సేఫ్ అని ఎలా నమ్మాలి? డ్రైవర్లకు లాభదాయకమా? అతిపెద్ద సమస్య ప్రభుత్వ నిబంధనలు. చాలా రాష్ట్రాలు బైక్ ట్యాక్సీలను అనుమతి ఇవ్వలేదు. ర్యాపిడో లీగల్ బాటిల్ ఫైట్ చేసి తన బిజినెస్ మోడల్ను సమర్థించుకుంది. ఈ సవాళ్లను దాటి ర్యాపిడో సక్సెస్ అయింది. 2019 నాటికి 100కు పైగా నగరాలకు విస్తరించింది. 1.5 మిలియన్ల కెప్టెన్లు, 10 మిలియన్ల కస్టమర్స్. హౌ ర్యాపిడో స్టూట్ అవుట్. చౌక ధరలు. ఓలా ఊబర్ కంటే కాస్త తక్కువ ధర ఉండేలా చేశారు. పాయింట్ నెంబర్ 2, రైడర్స్ అండ్ డ్రైవర్స్కు సులభం. బైక్ ఉన్న ఎవరికైనా ర్యాపిడో కెప్టెన్గా పనిచేసే అవకాశం. పాయింట్ నెంబర్ 3, టెక్నాలజీ యూజ్. ఏఐ ఆధారిత మార్గదర్శక వ్యవస్థ వేగంగా రైడ్ పూర్తయ్యేలా చేస్తుంది. పాయింట్ నెంబర్ 4, బైకులను మించి విస్తరణ. ఇప్పుడు ఆటో రైడ్స్ కూడా ప్రారంభించారు. హౌ ర్యాపిడో ఫ్యూచర్. ఇప్పటి వరకు 310 మిలియన్ల ఫండింగ్ సంపాదించింది. ఈవీస్లోకి ప్రవేశిస్తుంది. ఓలా ఊబర్ వంటి కంపెనీలతో పోటీ చేస్తున్నా ఇంకా గట్టిగా నిలిచింది. మీరు క్యాబ్ కంటే బైక్ ట్యాక్సీని ఎంచుకుంటారా? కామెంట్లో ఎస్ ఆర్ నో చెప్పండి. ఇంకా స్టార్టప్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. 100 days 100 స్టార్టప్ స్టోరీస్లో మరొక అదిరిపోయే స్టార్టప్తో తిరిగి కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.